చనిపోయి ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఓవరాల్గా అంటే డెడ్ బాడీ ప్లస్ మిస్ అయిన వాళ్ళని కలుపుకుంటే టోటల్గా 148 మంది వరకు చనిపోయి 148, 150 మంది వరకు చనిపోయిన అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ బాడీస్ అంతా మరి సముద్రంలోకి వెళ్ళిపోయాయి, మామూలుగా తేలి ఉండాలి ఏమైనా, లేదా పేలిపోయినప్పుడు వాళ్ళు కూడా శరీరం ముక్కలైపోయినాయా అనేది అయితే ఇప్పుడు దీని మీద విచారణ అయితే జరుగుతుంది. దీన్ని మేమే పేల్చామని చెప్పి అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ ప్రకటించాడు. ఆయన ఇది చాలా గర్వంగా సెకండ్ వరల్డ్ వార్ తర్వాత మా అమెరికన్ టార్పిడో అంటే సబ్మెరైన్ ఉంటుంది అమెరికావి. సబ్మెరైన్ ఏంటంటే గస్తీలు తిరుగుతుంటాయి అండర్ గ్రౌండ్లో, అంటే సముద్రం లోపల గస్తీలు తిరుగుతుంటాయి. ఈ గస్తీ విమానాలు ఏం చేస్తాయంటే సర్వైలెన్స్ ఉంటుంది. సో ఏమన్నా శత్రు షిప్పులు కానీ ఏమన్నా ఉంటే అవి సర్వైలెన్స్ ద్వారా పసిగట్టి వాటిని అటాక్ చేయడం అనేది ప్రధాన పని. రెండవది అమెరికాకు సంబంధించిన ఎనీ షిప్పుల మీద దాడులు జరుగుతాయనుకుంటే ఇది సెక్యూరిటీగా ఉంటుందన్నమాట. ఇది అనేక చోట్ల అనేక దేశాలు చైనావి ఇవన్నీ కూడా ఈ ఇండియన్ ఓషన్లో చైనా, అమెరికా, ఇండియా ఇవన్నీ కూడా ఉంటాయి, సబ్మెరైన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇండియా దీని మీద రియాక్ట్ అవ్వాలి నిజానికి, ఎందుకంటే మనం ఆహ్వానించాం. ఇప్పుడు ఇరాన్కి అమెరికాకి వార్ జరుగుతుంది. వార్ ఎక్కడ జరుగుతుంది? గల్ఫ్ కంట్రీస్లో, మిడిల్ ఈస్ట్లో జరుగుతుంది. అక్కడ అటాక్ చేస్తే అర్థం చేసుకోవచ్చు. ఈ ఇండియన్ ఓషన్లో ఒక ఇండియా పిలిస్తే వచ్చిన ఇరాన్ షిప్ మీద అమెరికా ఇలా దాడి చేయడం కరెక్టేనా అంటే అతను సెక్రటరీ పీట్ హెగ్సెత్ ఏం చెప్తున్నాడంటే అసలు మేము ఏ రూల్స్ ఫాలో కాము అని చెప్తున్నాను. అంటే బలం ఉంటే ఏ రూల్స్ ఫాలో కాకపోయినా ఎవడేం చేయలేడు కాబట్టి అదే నడుస్తుంది అక్కడ. జంగిల్ రాజు అంటాం కదా, జంగిల్ రాజులాగా అడవిలో జంతువులు ఎట్లాగైతే బలమైన జంతువు బలహీనమైన జంతువు మీద అటాక్ చేస్తుందో ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా అదే ఇప్పుడు అమెరికా చేస్తుంది. అక్కడ వారే అసలు ఎందుకు స్టార్ట్ చేసిందో ఒక క్లారిటీ ఇప్పటి వరకు రావట్లేదు. రెండవది ఇరాన్ అక్కడ దాడి చేయడం వేరు, ఒక దేశం ఆహ్వానించి పిలిచి వాళ్ళు తిరిగి వెళ్తున్నప్పుడు దాడి చేస్తే కనీసం ఇండియాకి ఇబ్బంది కదా అన్నది కూడా వాళ్ళు ఆలోచించుకోలేదు. దొరికిందే ఛాన్స్ అని పేల్చిపడిపోయారు. సో ఇప్పుడు దీని మీద ఇంటర్నేషనల్గా కూడా సీరియస్గా అమెరికా మీద ప్రెజర్ వస్తుంది, కానీ అమెరికా ఎవరిని కేర్ చేసే పరిస్థితి లేదు. ఎవరైనా సహాయం చేయనంటే కూడా ఆ దేశం మీద మేము చర్యలు తీసుకుంటామని బెదిరింపు ధోరణి కనబడుతుంది. స్పెయిన్ మేము సహాయం చేయమని చెప్తే స్పెయిన్కి కంప్లీట్గా ట్రేడ్నే కట్ ఆఫ్ అని అతను ప్రకటించాడు. ఒక మ్యాడ్ మ్యాన్ చేతులకి అమెరికా వెళ్ళిపోవడంతో ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా సఫర్ అవుతుంది. ఇండియా ఎక్కువ సఫర్ అవుతుంది దీనివల్ల. ఇప్పుడు ఏంటంటే ఇండియాకి డిప్లొమాటిక్గా ఇది చాలా పెద్ద ఇష్యూ. అట్లని దీన్ని గట్టిగా ఖండిస్తే అమెరికాతో గొడవలు అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ అమెరికా బెదిరింపు ధోరణిలో ఉంది. ఇప్పుడు ఇండియా అమెరికాతో గొడవపడే పరిస్థితిలో ఇండియా లేదు. సో అమెరికా మీద అనేక డిపెండెన్సీస్ ఉన్నాయి. సో అందుకని ఇప్పుడు తటస్థంగా ఉండాల్సిన పరిస్థితి. మరోపక్క ఇజ్రాయెల్తో ఫ్రెండ్షిప్ ఉంది, ఇజ్రాయెల్తో ఒప్పందాలు జరిగాయి, డిఫెన్స్ అగ్రిమెంట్స్ ఇవన్నీ. రేపు మనకి పక్కలో బల్యంలాగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి. సో వాటిలో నుంచి తట్టుకోవాలంటే అమెరికాతో ఫ్రెండ్లీగా ఉండాలి, ఇటు ఇజ్రాయెల్తో కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఇరాన్ కంటే కూడా, ఇరాన్ పట్ల ఏమో ఇండియాకి వ్యతిరేకత లేదు, కానీ ఇండియా అవసరాలకు అనుగుణంగా మోడీ ప్రభుత్వం బిహేవ్ చేస్తుంది. దాని పట్ల మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకత అయితే ఇండియాలో ప్రతిపక్షాలకి వీళ్ళకి ఉంది, కానీ ప్రతిపక్షాలకు కూడా ఒక క్లారిటీ లేదు. అంటే మన విదేశీ విధానం ఎలా ఉండాలి అన్న దాంట్లో ఒక క్లారిటీ వీళ్ళకి కూడా లేదు. సో ఇలా ఉండాలని ఇప్పుడు ఇరాన్ మీద వారిని బహిరంగంగా ఖండించట్లేదు, కానీ ఇంటర్నల్గా మోడీ ప్రభుత్వం ఇటు అమెరికా మీద ఇటు ఇజ్రాయెల్ మీద అయితే ఒత్తిడి అయితే తీవ్రంగా చేస్తూ ఉంది. ఎందుకంటే సఫర్ అవ్వబోయేది ఇండియానే ఎక్కువగా. ఆల్రెడీ మనకి హార్మోజ్ జలసంధిలో మన షిప్పులంతా ఆపేశారు ఆల్రెడీ. సో ఓన్లీ చైనా మాత్రం అలో చేస్తున్నారు ఇరాన్, ఎందుకంటే చైనా ఇరాన్కి హెల్ప్ చేస్తుంది కాబట్టి చైనా మాత్రం అలో చేస్తున్నారు. ఎందుకంటే దాని గుండా వచ్చేది చైనా, జపాన్, సౌత్ కొరియా, ఇండియా, ఈ దేశాలకి ప్రధానంగా వస్తున్నాయి. సో అది ఆగిపోయింది. అట్లాగే మన దేశం నుంచి ఎక్స్పోర్ట్లు, ఫుడ్ కావచ్చు, ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, మిగతావి ఇటు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళేవి ఆగిపోయినాయి. సో దీనివల్ల మనకి చాలా పెద్ద ప్రాబ్లం అయితే వచ్చింది. ఈ ప్రాబ్లంని మోడీ ప్రభుత్వం సీరియస్గానే తీసుకుంది. గల్ఫ్ కంట్రీస్ నాయకులతో మాట్లాడుతుంది. అట్లాగే ఇరాన్తో ఇరాన్ అరాక్చి
ఫారిన్ మినిస్టర్తో మన జయశంకర్ మాట్లాడుతున్నాడు. అట్లాగే అమెరికాకు కూడా చెప్తున్నారు, మీ ఇలా చేయకండి, మాకు ప్రాబ్లమ్స్ అవుతాయని. కానీ అంతకంటే ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఓపెన్గా అమెరికాను విమర్శించి కూడా చేసేదేమి లేదు. కాబట్టి డిప్లొమాటిక్ ప్రెజర్ అనేదే ప్రధానంగా మోడీ ప్రభుత్వం చేస్తుంది. నాకు తెలిసి అదే సరి అయింది ఇప్పుడున్న